ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సందేశము కొరకు తిమోతికి రాసిన 2వ పత్రిక నుండి 3వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. ఇది మనకు అందరికీ సుపరిచితమైన లేఖన భాగం. మరొక్కసారి ధ్యానం చేద్దాం. పైకి భక్తి గల వారి వల్లే ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిని యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము వివేచన కలిగిన వారమై ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ఇప్పుడు ఎటువంటి కాలములలో ఉన్నామో గ్రహించాలి. కాలముల వివేచన మనకు అవసరం. అలాగే మన చుట్టూన్న పరిస్థితులను కూడా మనం పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలను తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి హెచ్చరిక చేస్తున్నాడంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే నువ్వు జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి. ఎవరికి నువ్వు సముఖంగా ఉండాలి, ఎవరికి నువ్వు విముఖుడుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. మొట్టమొదటిగా గమనించినట్లయితే చూడండి, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే యుందురు. అంటే అంచె దినాల్లో ఇట్లాంటి లక్షణాలు కలిగిన వారు ఉంటారు. వారికి నువ్వు విముఖుడవై ఉండు. ఎందుచేత అండి, ఎవరు భక్తి గలవారు, ఎవరు మరి విశ్వాసంలో బలపడుతున్నారు, ఎవరిని అంటే ఎవరితో సహవాసం చేయాలి అని నువ్వు ఆలోచిస్తే ఆ వివేచన ఉండాలి. నిజంగా వీళ్ళు భక్తి యొక్క శక్తిని, భక్తి యొక్క నియమాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారా, లేకపోతే భక్తి అనేది కూడా ఒక వేషధారణగానే కలిగి జీవిస్తున్నారు. ఎందుకంటే పైకి మాత్రమే అన్నాడు కదా, అదొక వేషధారణ అయిపోతుంది. కనుక వేషధారణలను గుర్తించాలి. భక్తి వేషము అనేదాన్ని మనం గుర్తించాలి. ఏమండి, ఎందుకంటే పైకి భక్తి గల వారు వలె ఉంటారు తప్ప ఆ నియమం అనేది కలిగి ఉండరు. పైకి భక్తి, అందుకనే ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలి, రక్షణలు ఎదగాలంటే కొన్ని విషయాలలో వివేచన కలిగి ఎవరిని మనం వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదు అనేది జ్ఞానం కూడా మనకు ఉండాలి. కనుక వీరు ఆ శక్తిని ఆశ్రయించిన వారు కనుక వారికి విముఖుడై ఉండు, నువ్వు సముఖంగా ఉండొద్దు అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని విషయాలు మనం గ్రహించాలి. ఎవరితో పడితే వాళ్ళతో మన సహవాసాలు చేయకూడదు. క్రైస్తవులే కదా అని అంత తొందరగా నువ్వు వివేచించకుండా సహవాసం చేస్తే నీ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. క్రైస్తవులే కానీ నిజంగా వాళ్ళు భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నారా, నిజంగా విశ్వాసం కలిగి ఉంటున్నారా, లేకపోతే భక్తి అనేది ఒక వేషం వేసుకుని పైకి మాత్రమే జీవిస్తున్నారా, అది గమనించాలి. ఇది అంచె దినాల్లో ఉండే ఒక ప్రమాదకరమైన లక్షణం. అలాగే నువ్వు ఎవరితో ఉండడానికి ఇష్టపడాలి అనే దగ్గర 2వ అధ్యాయం 22లో చెప్తాడు, యవనేచ్ఛల నుండి పారిపోము, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎవరితో ఉండాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారు. కనుక ఈ సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి. నిజంగా మీరు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించేవారే నీకు విశ్వాసములో, సహవాసంలో ఎదిగేటట్టుగా వారితో ఉన్నావా? ప్రార్థించే వారితోనే నీ సహవాసం కలిగి ఉందా? లేకపోతే ముసలమ్మ ముచ్చట్లతో, లేదంటే పైకే భక్తి కలిగి ఉండి లోకాశలతో జీవించే వారితో నీ సహవాసం ఉందా? అంటే నీవు కూడా భ్రష్టు అయిపోతావు, అంటే బలహీనం అయిపోతావు, నీవు కూడా ఆత్మీయంగా వెనకబడిపోతావు. ఎందుకంటే అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని మరి ఇక్కడ తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తున్నారు. కనుక అటువంటి పరిస్థితులను మనం అలాంటి పరిస్థితుల్లో మనం పడిపోకుండా ఎవరితో పడితే వాళ్ళతో మనం సహవాసాలు చేసేవారు కాకుండా పరిశుద్ధతలు ఎదిగేవారిలో, ప్రార్థనలో ఎదిగేవారిలో, ఆత్మీయంగా బలపడేవారిలో, సంఘ సహవాసంలో ఎదిగేవారు, అటువంటి వారిని గుర్తించి వారితో కలిసి ప్రార్థనలు ఎదగలిగితే మన విశ్వాసం బలపడుతుంది, మన రక్షణ ఆనందంలో ఎదగలుగుతాం, దేవుని కార్యాలు ముందుకు సాగలుగుతాం. కాబట్టి సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే ఈ వివేచన మనకు ఉండాలి. క్షేమకరమైనది ఏది, అపాయకరమైనది ఏది, ఏదో మనం తెలుసుకోవాలి. కాబట్టి సందేశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరైతే పైకి భక్తిగా కనబడుతున్నారో, ఆ భక్తి యొక్క నియమం కానీ శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నారో వారికి దూరంగా ఉండటం మంచిది. అటువంటి వారిని గుర్తించి వారికి విముఖంగా ఉండాలి, సముఖంగా ఉండొద్దు. అలా ఎవరైతే ప్రార్థన కొరకు ప్రయాసపడుతున్నారో, పవిత్ర హృదయాలే ప్రార్థనలు ఎదుగుతున్నారు, అటు వారితో కలిసి ప్రార్థనలు ఎదుగుతూ
దేవుని కార్యాల ముందుకు సాగేటట్లుగా మనల్ని మనమే అలాగున సరి చేసుకోవాలి. కనుక ఈ సందేశంలో ఆలోచించండి. అలాగున దేవుణ్ణి అడిగి ఆ వివేచన వరము కలిగి సరైన మార్గంలో ముందుకు సాగగలిగితే తప్పక దేవుని కృపలో వర్ధిల్లుతాం. అటు కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సందేశము నాలో మాలో ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరుచుకొని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.